నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మన ఫామ్లో నేచురల్ పద్ధతిలో కోళ్ళ యొక్క గ్రోతింగ్ కోసం ఏ పదార్థాలను వాడచ్చో చూద్దాం. చిక్స్ వచ్చేసి ఈ రోజుకి 21 డేస్. సో దానికోసం ఒక 6 కిలోల పెసర్లు అయితే తీసుకున్నాం. ఈ పెసర్లు అయితే నార్మల్ షాపులలో దొరకలేదు. మాకు ఇక్కడ సండే రోజు మార్కెట్ అయితే ఉంటుంది. ఆ మార్కెట్లో అయితే తీసుకున్నాను. 6 కిలోల పెసర్లు ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేశాను. అలా నానబెట్టిన పెసర్లను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బేషన్లో కాటన్ క్లాత్ వేసి దాంట్లో పెసర్లను వేసేసి ఎక్స్ట్రా ఉన్న వాటర్ని మొత్తం వంపేశాను. ఇలా వంపుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి ఒక రోజు మొత్తం అలాగే ఉంచేశాను. అలా ఉంచడం వల్ల మనకు పెసర్లు అనేవి మొలకలు వస్తాయి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. ఒకసారి మొలకలు వచ్చాయా లేదా చూద్దామని ఓపెన్ చేసి అయితే చూశాను. మొలకలు అయితే వచ్చేసాయండి. నేను అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చేసాయి మొలకలు. సో దీన్ని మార్నింగ్ టైంలో ఇవ్వకూడదు, ఈవినింగ్ టైంలో మాత్రమే ఇవ్వాలి. కాబట్టి వీటిని అయితే అలాగే పక్కకు ఉంచేసాను. వీటిల్లో నుంచి కొన్ని అయితే పక్కకు పెట్టేశాను. మొలకెత్తిన విత్తనాలతో కర్రీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఆ రోజైతే మొలకెత్తిన విత్తనాలతోనే కర్రీ అయితే చేసేసాను. ఇక ఈవినింగ్ అయ్యేసరికి విత్తనాలను గ్రైండర్ అయితే తెచ్చి బయట పెట్టేసుకున్నాను. బయట పెట్టేసుకున్న తర్వాత మిక్సీలో కొన్ని తీసుకొని దాంట్లో కలపడానికి వాటరు అవన్నీ పక్కనే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత వాటర్ కొన్ని పోసేసుకుంటూ మిక్సీ అయితే చేసేసాను. ఇది మొత్తం మెత్తటి పౌడర్ లాగా ఫైన్గా రావాలి, జ్యూస్ లాగా. వాటర్ వేస్తేనే తప్ప బ్లెండ్ అయితే అవ్వలేదు. సో కొన్ని వాటర్ వేసుకుంటూ బ్లెండ్ అయితే చేసేసాను. మొత్తం పెసర్లన్నీ పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయితే చేసేసాను. ఇలా పట్టడం పూర్తయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. లైట్స్ అయితే ఆన్ చేసేసాను. చేసిన తర్వాత డ్రింకర్లలోని వాటర్ అయితే మొత్తం తీసేసాను. తీసి 1/2 అవర్ అయితే ఉంచాను. ఇలా పట్టుకున్న దాన్ని ప్రతి డ్రింకర్కు సమానంగా వచ్చేటట్టు చూడాలి కాబట్టి ఒక మెజర్మెంట్ కప్ అయితే తీసుకున్నాను. 1 లీటర్ మగ్గు తీసుకొని, మాకు మొత్తం 6 పార్టీషన్స్ ఉంటాయి. ఒక పార్టీషన్కి 2 మగ్గుల చొప్పున 12 మగ్గులు కొలత అయితే తీసుకున్నాను. ఒక బకెట్లో 6 మగ్గులు, ఇంకొక బకెట్లో 6 మగ్గులు పక్కకైతే పెట్టేశాను. ముందుగా వాటర్ ఆఫ్ చేశానని చెప్పాను కదా, ఆ వాటర్ అయితే ఒక 1/2 అవర్ ఆపడం వల్ల బర్డ్స్ చాలా దాహంగా ఉండి మనం ఈ పెసర్ల జ్యూస్ వేయగానే తొందరగా తాగేస్తాయి. అందువల్ల ఒక 1/2 అవర్ వాటర్ అయితే మొత్తం ఆపేసి ఉంచేస్తాను. క్లీన్ చేసేసి అలాగే ఉంచేస్తాను. ఓకే అండి, నా నెక్స్ట్ వీడియోలో ఇలా తయారు చేసుకున్న పెసర్ల జ్యూస్ని అన్ని కోళ్ళకు అందేలా డ్రింకర్కి ఎంతెంత కలపాలో, ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 2 కోసం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.